హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇది ట్రేడింగ్ ప్లాన్లో కంటిన్యూషన్ వీడియో. మనం గత వీడియోలో ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మనం ఏమి డిసైడ్ చేసుకోవాలి అంటే ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ గురించి మనము డిసైడ్ చేసుకోవాలి, మన ట్రేడింగ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి, అట్లానే మన ఎంట్రీ ఎగ్జిట్స్ ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అట్లానే మన పొజిషన్ సైజింగ్ కూడాను ఎంత పొజిషన్ సైజింగ్ ఉంటే బెటర్గా ఉంటుంది, ఏ విధంగా మన పొజిషన్ సైజ్ని కంటిన్యూస్గా యాడ్ చేసుకుంటూ పోతూ ఉండొచ్చు అని చెప్పేసి విషయాల గురించి డీటెయిల్గా చెక్ చేసుకున్నాము, డిస్కస్ చేసుకున్నాము. మనం ఈ వీడియోలో ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు, ట్రేడ్ ప్లాన్లో మీరు ట్రేడ్ ప్రాపర్గా మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనము డిస్కస్ చేసుకోవాలి. ఓకే, అవి ఒకటి టార్గెట్. మనము ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో మీరు స్పెసిఫిక్గా ఆ ట్రేడ్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ టార్గెట్ ఏంటి, మీరు ఆ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మీరు ఏం ఆశిస్తున్నారు అనేది మీరు ముందుగా డిటర్మైన్ చేసుకోవాలి. మీ ప్రాఫిట్ టార్గెట్ కానీ మీ గోల్ కానీ అది కంప్లీట్గా మీరు డిస్కస్ చేసి అంటే మీరు డిసైడ్ చేసుకొని అప్పుడు మాత్రమే ట్రేడ్ని స్టార్ట్ చేయాలి. అంటే మీ పర్సంటేజ్ వైజ్గా అంటే 1% ప్రాఫిట్కి మీరు ఓకేనా, 2% ప్రాఫిట్ టార్గెట్ చేస్తున్నారా, లేదంటే మీరు నెంబర్ ఇన్ ద సెన్స్ మీకు 1000 ప్రాఫిటా, 10,000 ప్రాఫిటా, 5,000 ప్రాఫిటా, ఎంత ప్రాఫిట్ వస్తే మీరు ఈ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఒకవేళ మీరు టార్గెట్ సెట్ చేసుకున్న ప్రాఫిట్ కనుక మీరు టేబుల్ మీద మీకు రియలైజ్ అయితే M2M ప్రాఫిట్ కనుక వస్తే మీరు ఎగ్జిట్ అవ్వాలి. మీరు ఒక రూల్ సెట్ చేసుకున్న తర్వాత ఆ రూల్ ప్రకారమే మీరు ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలి. మీ ప్లానింగ్ ప్రకారమే ఎగ్జిక్యూషన్ ఉండాలి. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఇంకా జీరో అవుతుంది, ఇప్పుడు ఎట్లాగో మనకు అనుకూలంగానే ట్రేడ్ వెళ్తుంది, సో కాబట్టి మనం ఇంకా వెయిట్ చేయొచ్చు. ఇంకా వెయిట్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని చెప్పే ఉద్దేశం మీద మనలో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటాము. అది ఒకానొక టైంలో మన ఇండిసెస్ కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ కానీ ఏదైతే మనం ట్రేడ్ తీసుకున్నామో ఆప్షన్స్, ఆ ఇన్స్ట్రుమెంట్ రివర్స్ అవడం స్టార్ట్ చేస్తుంది. రివర్స్ అయినప్పుడు మీరు ప్రాఫిట్ కోల్పోవడంతో పాటుగా అవి మీకు నష్టాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఆ ప్రాఫిట్ ఎప్పుడైతే మీకు అచీవ్ అవుతుందో దాన్ని ఎగ్జిట్ అయిపోండి. ఎగ్జిట్ అయిపోయి కొత్త ట్రేడ్లోకి మీకు కంఫర్టబుల్గా ఎక్కడ ఉంటుందో మరలా కొత్త ట్రేడ్లోకి ఎంటర్ అవ్వడం బెటర్ స్ట్రాటజీ అనమాట. అట్లా టైం టు టైము మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉండాలి. మీకు ప్రాఫిట్ వస్తూ ఉందనుకోండి, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ వీకెండ్ వచ్చింది, మీకు లాంగ్ వీకెండ్కి నెక్స్ట్ ఓపెన్ అయ్యేటప్పటికి అంటే మండే ఓపెన్ అయ్యేటప్పటికి ఏ విధంగా ఓపెన్ అవుతుందో, గ్యాప్ అప్ అవుతుందో గ్యాప్ డౌన్ అవుతుందో మీకు కరెక్ట్గా అంచనా ఉండదు. కాబట్టి ఎందుకంటే వన్ డే మన మార్కెట్ సెలవులో ఉంటే అదర్ మార్కెట్స్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మార్కెట్స్ అంటే లాంగ్ వీకెండ్ గురించి చెప్తున్నాను నేను, వర్కింగ్లో ఉంటాయి. ఆ వర్కింగ్లో ఉన్న మార్కెట్స్ పాజిటివ్గా మూవ్ అయినాయి అనుకోండి, మన మార్కెట్స్ కూడాను అదే విధంగా రెస్పాండ్ అవుతాయి. సో అప్పుడు గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో టైం టు టైం ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అట్లానే ఏదైనా బిగ్ ఈవెంట్ మీకు తెలుస్తుంది, రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది, లేదంటే ఫెడ్ ఈవెంట్ ఉంది, లేదంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ కాబోతుంది, లేదు అంటే రిజల్ట్స్ ఏదో కంపెనీ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండిసెస్ని కంట్రోల్ చేసే కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కానీ, హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ కానీ, రిలయన్స్ రిజల్ట్స్ కానీ రాబోతున్నాయి. ఒకవేళ మనం అనుకున్న దానికంటే వ్యతిరేకంగా కనుక రిజల్ట్స్ వస్తే మన ఇండిసెస్ని మూవ్ చేసే కెపాసిటీ వాటికి ఉంది, ఆ స్టాక్స్కి ఉంది. సో అట్లాంటి టైంలో కూడా మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకొని సేఫ్ సైడ్ ఉండటం బెటర్ అనమాట. ఓకే, సో ఇదంతా మనము ఎప్పుడు బుక్ చేసుకుంటూ కంఫర్టబుల్గా ఉండాలి. ఓకే, సో ప్రాఫిట్ టేకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన టార్గెట్ సెట్ చేసుకొని ప్రాఫిట్ తీసుకోవడం అనేది. అట్లానే స్టాప్ లాస్, మీరు స్టాప్ లాస్ కూడాను మీరు ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. స్టాప్ లాస్ కూడా డిటర్మైన్ చేసుకోవాలి. స్టాప్ లాస్ ఎట్లా డిటర్మైన్ చేసుకోవాలి, మీకు 1% స్టాప్ లాసా, ప్రాఫిట్ ఎట్లయితే సెట్ చేసుకున్నామో 1% ప్రాఫిటా, లేదంటే 10,000 ప్రాఫిటా, 5,000 ప్రాఫిటా, ఎంత ప్రాఫిట్ వస్తే మనం ఎగ్జిట్ అవుతాము, ఆ ట్రేడ్లోంచి బయటకు వస్తామని చెప్పి ఎట్లా డిసైడ్ చేసుకున్నామో ఈ స్టాప్ లాస్ కూడాను అంటే మన లాసెస్ కూడాను ముందుగానే డిసైడ్ చేసుకోవాలి. 1% లాస్ వస్తే నేను ఎగ్జిట్ అవుతాను, లేదంటే నా ఓవరాల్ క్యాపిటల్ మీద 10 lakhs ఓవరాల్ క్యాపిటల్ అయితే నాకు 10,000 వస్తే ఐ విల్ ఎగ్జిట్ ఎవ్రీథింగ్. ఎగ్జిట్ చేసి మరలా కొత్త ట్రేడ్ ప్లాన్ తోటి, సో మరలా ఫ్రెష్గా ఒక ట్రేడ్ ప్లాను అదే మైండ్ సెట్ తోటి, మీరు ఏదైతే లాస్ అయ్యారో ఆ మైండ్ సెట్ తోటి మీరు మరలా ట్రేడ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. మీరు మరలా ఫ్రెష్గా ట్రేడ్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఆ ట్రేడ్ ప్లాన్ ప్రకారమే మీరు ట్రేడ్ చేయాలి. సో ఈ స్టాప్ లాస్ లేదంటే లాస్ కట్స్ అంటే యూ షుడ్ కట్ యువర్ లాసెస్. అప్పుడు మీకు క్యాపిటల్ ఎప్పుడు కూడాను ఫోర్స్లో ఉంటుంది, ఇంటాక్ట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు 10 lakhs క్యాపిటల్ అయితే 10,000 పోతే ఇంకా 9,90,000 ఉంటుంది. ఆ 10,000 మీరు రికవరీ అని కాదు, మరలా 10 lakh ప్రాఫిట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, అట్లానే ఈ లాస్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మీ ఎమోషన్స్ కూడాను మీరు ప్రాపర్గా కంట్రోల్ చేసుకోగలగాలి.
పైగా ఈ స్టాప్ లాస్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీ ఎమోషన్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటాయి. కారణం ఏంటంటే 10,000 లాస్ అయితే మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, 10,000 లాస్ అయ్యాను, లాస్ట్ ట్రేడ్లో నాకు 10,000 ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి సో బ్యాలెన్స్ అయిపోయింది. అదే మీరు స్టాప్ లాస్ లేకుండా చేస్తున్నారు అనుకోండి, అది 10,000 కాదు 50,000 60,000కి వెళ్ళిందంటే మీ ఎమోషన్స్ అన్నీ కూడాను మొత్తం కంట్రోల్ తప్పిపోతాయి. సో మీరు రివెంజ్ ట్రేడ్ చేయడానికి లేదంటే ఇంకా అదర్ డెసిషన్స్ తీసుకోవడానికి మీకు లీడ్ చేస్తుంది అది. ఓకే, సో ఇది మీరు స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాప్ లాస్ తోటి అంటే స్టాప్ లాస్ ఇన్ ద సెన్స్ మీ లాసెస్ని మినిమైజ్ చేసుకోవటం. ఓకే, అట్లానే మార్కెట్ అనాలిసిస్. మనం ఏ ట్రేడ్ అయినా చేయాలి అంటే మనకి మార్కెట్ గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. మార్కెట్లో ఏం జరుగుతుంది. సో ఇది యాక్చువల్గా సపరేట్ టాపిక్, ఇది పెద్ద టాపిక్. సో మార్కెట్ అనాలిసిస్ అనేది ఏ విధంగా చేయాలి అనేది పెద్ద టాపిక్. దానికి ఒక సపరేట్ వీడియోతో వస్తాను మీ దగ్గరికి. ఈలోపు ఇంట్రడక్షన్ ఇస్తాను. సో మార్కెట్ అనాలిసిస్లో మనము ఐడెంటిఫై చేయగలగాలి మార్కెట్ ట్రెండ్ ఏ విధంగా ఉంది, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎంతవరకు మన మార్కెట్ మీద ప్లే చేయగలుగుతాయి, అట్లానే ఏమన్నా ఆపర్చునిటీస్ మనకి ఇచ్చే అవకాశం ఉందా. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని చెప్పేసి మనకు అంచనా ఉంది. సో మన దగ్గర ఏ ట్రేడు లేదు, మనం ఫ్రెష్గా ట్రేడ్ తీసుకోవాలి. మన ట్రేడ్ ప్లాను గ్యాప్ డౌన్ అయితే, ఎందుకంటే లోయర్ లెవెల్స్లో మార్కెట్ ఉన్నప్పుడు గ్యాప్ డౌన్ అయితే ఇంకా అక్కడి నుంచి దిగువకి వెళ్ళిపోవటం అనేది కొద్దిగా మరీ ఎక్కువ, అంటే వెళ్ళదు అని కాదు, బట్ స్టిల్ అవకాశాలు తక్కువ ఉంటుంది. అంటే రిస్క్ రివార్డ్కి వచ్చేటప్పటికి మీకు రిస్క్ తక్కువ ఉంటుంది. ఇంకా ఆల్రెడీ మార్కెట్ 10%, 12%, 15% లోయర్ మూవ్ అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి 2%, 4% డ్రాప్ అవడం అనేది కొద్దిగా టిపికల్. అంటే సెల్ చేయడం ఎంతవరకు సెల్ చేస్తారు, సెల్లింగ్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఓకే, అది గ్యాప్ డౌన్ అయినప్పుడు మీరు ఒక ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఏదైనా వస్తుందా, ఆపర్చునిటీ ఏదైనా వస్తుందా అనేది మార్కెట్ అనాలిసిస్లో మీరు ఇచ్చేసుకోవాలి. సో మీరు మార్కెట్కి ట్రేడ్ ప్లాన్ చేసుకోబోయే ముందు ఓకే, ఈ ట్రెండ్ ఏ విధంగా ఉంది. సో బుల్లిష్గా ఉందా, బుల్లిష్గా ఉంటే సపోర్ట్ దగ్గర ఉందా. సపోజ్ మీకు మార్కెట్ ట్రెండ్ బుల్లిష్గా ఉంది, ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్ దగ్గరకు వచ్చింది, అంటే పైకి వెళ్ళి రీట్రేస్ అవుతూ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. సపోర్ట్ దగ్గరకు వచ్చింటే మనం ఏం చేస్తాము, బై చేసుకుంటాము. అంటే అప్ సైడ్ మూవ్ అవుతుందని అంచనా ఉంటుంది మనకి. అప్ సైడ్ మూవ్ అవుతుందని అంచనా ఉన్నప్పుడు ఎయిదర్ కాల్ అన్నా బై చేస్తాము, లేదంటే పుట్ సైడ్ వెళ్ళి పుట్ అన్నా సెల్ చేస్తాము. సో ఈ రెండు ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అవుతాయి మనకి. సో మనకి అందుకనే మనకి ట్రెండ్ తెలియాలి. సో బుల్లిష్ ట్రెండ్ ఉందా, లేదంటే సైడ్ వేస్ ఉందనుకోండి. సైడ్ వేస్ ఉందంటే ఏం చేస్తాం మనం, ఓకే ఇది సైడ్ వేస్ ఉంది కాబట్టి ఇది ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్, అంటే ఆ రెసిస్టెన్స్కి అప్ వెళ్ళి డెసిసివ్గా మూవ్ అవ్వాలి, అప్పుడే మనము బుల్లిష్ సైడ్ మూవ్ అవుతాము. అదే సపోర్ట్ సైడ్ వచ్చి సపోర్ట్ కంటే కూడా కింద క్లోజ్ అవ్వాలి. ఒక డే క్యాండిల్ క్లోజ్ అయితే డే క్యాండిల్ క్లోజ్ అయితే మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. డే క్యాండిల్ క్లోజ్ అయితే మనము సెల్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఈ సైడ్ వేస్ ఉందా, బుల్లిష్ ఉందా. అట్లానే మార్కెట్ బేరిష్గా ఉందా. సో మార్కెట్ బేరిష్గా ఉంటే ఏం చేస్తాం మనం యూజువల్గా, అది రెసిస్టెన్స్ దగ్గర ఉందా. సో రెసిస్టెన్స్ దగ్గర ఉంటే కంపల్సరీ ఇది కిందకే వస్తుంది మరలా. సో బేరిష్ సైడ్ ఉన్నప్పుడు మరలా రీట్రేస్ అవుతాయి కదా. మార్కెట్ ఎప్పుడు బుల్లిష్ సైడ్ అంటే అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు కొద్దిగా రీట్రేస్ అవుతాయి. అట్లానే బేరిష్ సైడ్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఒక చిన్న రీట్రేస్కి అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ రీట్రేస్ అవుతూ ఉంటాయి. అట్లా ఏదైనా రెసిస్టెన్స్ దగ్గర ఉందా, ఆ రెసిస్టెన్స్ దగ్గర ఉంటే మరలా ఒకసారి మనం సెల్ సైడ్ చూడవచ్చు. ఓకే, ఇది ప్రాపర్గా మనము ట్రెండ్ అనేది ఎగ్జామిన్ చేసి ఎవ్రీడే. సో ఇది ఏ విధంగా ఎగ్జామిన్ చేయాలి, ఇది ఏమేమి ఫ్యాక్టర్స్ తీసుకుంటాము, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎట్లా తీసుకుంటాము, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఎట్లా తీసుకుంటాము, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఎట్లా మనం డిసైడ్ అవుతాము, ఇదంతా ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇది మన మార్కెట్ అనాలిసిస్ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను మీకు పూర్తిగా. అంటే ఇది ఎవ్రీడే చేయాల్సిన పని. సో ట్రేడ్ ప్లాన్ వచ్చేసేసి మనకి ఓవరాల్గా మన ట్రేడ్ ఏ విధంగా చేయబోతున్నాము, మన ట్రేడింగ్ స్టైల్ ఏ విధంగా ఉండబోతుంది, మన పొజిషన్ సైజింగ్ ఏ విధంగా, అది కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇప్పుడు పొజిషన్ సైజింగ్ కానివ్వండి, మన ట్రేడింగ్ స్టైల్ కానివ్వండి, మన ప్రాఫిట్ గోల్ కానివ్వండి, మన ప్రాఫిట్ టార్గెట్ కానివ్వండి, మన స్టాప్ లాస్ కానివ్వండి, ఇది అక్రాస్ ట్రేడ్స్. మీరు ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నా కానీ, ఎన్ని ట్రేడ్ ప్లాన్స్ ప్రిపేర్ చేసుకున్నా కానీ ఇదంతా కామన్గా ఉంటుంది. సో ఈ ట్రేడ్ ప్లాన్స్ అంటే ఇది మనకి ఒక రూల్స్ లాగా, సెట్ ఆఫ్ రూల్స్ లాగా మనము ఇన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ప్రతిరోజు ఈ రూల్స్ చూసుకుంటే మనకు ఒక అంచనా వస్తుంది. ఓకే, మనము 10,000 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ అవుదాం అనుకున్నాం కదా, లేదు 1% స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిట్ అవుదాం అనుకున్నాం కదా, ఓకే ప్రాఫిట్ మనకి ఆల్రెడీ టేబుల్ మీద 15,000 ప్రాఫిట్ ఉంది, సో వై డోంట్ వై బుక్ నౌ. సో ఇది మనకి ట్రేడ్ ప్లాన్లో ప్రతిరోజు మీరు రివ్యూ చేసుకోవడం వల్ల మీకు అర్థమవుతుంది. ఇది మార్కెట్ అనాలిసిస్ వచ్చేటప్పటికి ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటుంది. సో ఇది సపరేట్. సో మార్కెట్ అనాలిసిస్ అనేది ట్రేడ్ ప్లాన్లో భాగమే, బట్ ఇది డైలీ మనము రివ్యూ చేసుకోవాల్సిన, డైలీ మార్కెట్ అనాలిసిస్ చూసుకోవాలి. మనం డైలీ మార్కెట్ అనాలిసిస్ చూసుకున్న తర్వాత మాత్రమే మనం ఆ రోజు సంబంధించిన ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ గురించి ఒక సపరేట్ డెడికేటెడ్ వీడియో మీకు చేస్తాను. ఓకే, మీకు ఈ మార్కెట్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలి ఎవ్రీడే,
ఏమేమి చూడాలి, మనము ఏమేమి చేయాలి, ఎట్లా మనము డిసైడ్ చేసుకోవాలి ఈ మార్కెట్ అనాలిసిస్ అనేది, దాన్ని బేస్ చేసుకొని మనం ఏ విధమైన ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇంత మాట్లాడుకున్నాం కానీ మన స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకోలేదు. ఓకే, మనము ఇదంతా మాట్లాడుకుంటాము. సో ఇప్పుడు స్ట్రాటజీకి దగ్గరకు వస్తాము. స్ట్రాటజీస్ అనేవి ఇన్ని టాపిక్స్ మాట్లాడుకున్న తర్వాత, సో మనకి ఇన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తర్వాత ఏది మనం ఏ ఇన్స్ట్రుమెంట్ ట్రేడ్ చేస్తామో డిసైడ్ అవ్వాలి. అలానే మన స్టైల్ ఏంటి, అగ్రెసివ్గా వెళ్తామా లేదంటే కన్జర్వేటివ్గా వెళ్తామా, అదే మన ఏది ఇంట్రాడే చేస్తామా, స్కాల్పింగ్ చేస్తామా, స్వింగ్ ట్రేడ్ చేస్తామా, పొజిషనింగ్ ట్రేడ్ చేస్తామా, ఈ స్టైల్ ఏ స్టైల్ డిసైడ్ చేసుకోవాలి. ఏ ఎక్స్పైరీ చేస్తామో అంటే లాంగ్ ఎక్స్పైరీస్ అంటే డిసెంబర్ మంత్ అయ్యి, లేదంటే నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ అయ్యి, నెక్స్ట్ జూన్ మంత్ అయ్యి, అంటే లాంగ్ టర్మ్ ఆప్షన్స్ చేస్తామా లేదంటే మంత్లీ ఆప్షన్స్ చేస్తామా, వీక్లీ ఆప్షన్స్ చేస్తామా, ఇవన్నీ డిసైడ్ చేసుకోవాలి. ఎంట్రీ ఎగ్జిట్ రూల్స్ డిసైడ్ చేసుకోవాలి. క్వాంటిటీ అంటే పొజిషన్ సైజింగ్ ఎట్లా యాడ్ చేసుకుంటాము, ఇవన్నీ మ్యాటర్స్ తర్వాత మాత్రమే ఫైనల్గా స్ట్రాటజీ వస్తుంది. సో వీటన్నిటి తర్వాతే మనకి స్ట్రాటజీ వస్తుంది. స్ట్రాటజీ అనేది లీస్ట్ ప్రయారిటీ. మీరు ఏ స్ట్రాటజీ తీసుకున్నా కానీ యూ క్యాన్ మేక్ మనీ. మీకు మార్కెట్ డైరెక్షన్ తెలిస్తే, మీరు పొజిషన్ సైజింగ్ ప్రాపర్గా పెట్టుకోగలిగితే, మీ ప్రాఫిట్ టార్గెట్ ప్రాపర్గా మీరు హ్యాండిల్ చేయగలిగితే, మీ స్టాప్ లాస్ని మీరు ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా చేసుకోగలిగితే ఎనీ స్ట్రాటజీలో మీరు మనీ మేక్ చేయొచ్చు. సో స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్ కాదు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే స్ట్రాటజీ ఉంటే చాలు ఆప్షన్ ట్రేడ్లో మనీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆలోచనలో ఉంటారు. ఎవరు చూసినా సరే, ఏ ట్రేడర్ చూసినా సరే, నాకు ఒక మంచి స్ట్రాటజీ చెప్పండి, సో మీకు వర్క్ అవుతున్న స్ట్రాటజీ నాకు చెప్పండి. ఎవరికి ప్రాఫిటబుల్ స్ట్రాటజీ కంటిన్యూస్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వర్క్ అవ్వదు. సో నిన్న వర్క్ అయిన స్ట్రాటజీ ఈరోజు మార్కెట్ స్టైల్లో వర్క్ అవ్వదు. నిన్న స్ట్రాటజీ వేరు. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నిన్న ఇన్ ద సెన్స్ ఎగ్జాక్ట్లీ నిన్న కాదు, వర్క్ అయిన స్ట్రాటజీ గురించి చెప్తున్నాను. ఒక ప్రాఫిటబుల్ స్ట్రాటజీలో కన్సాలిడేషన్ టైంలో ఉన్నాను నేను. సో ఇండిసెస్ అనేవి కన్సాలిడేషన్ టైంలో ఉన్నప్పుడు నేను ఆ స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేశాను. ఆ స్ట్రాటజీ పర్ఫెక్ట్గా వర్క్ అయింది నాకు. సో ఏం చేశాను, నేను మార్నింగ్ 9:30కి ఒక స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేశాను, షార్ట్ స్ట్రాటజీ చేశాను. ఓకే, నాకు కపుల్ ఆఫ్ అవర్స్లో 2% ప్రాఫిట్ వచ్చేసేసింది. నేను తీసేసుకున్నాను. ఎప్పుడు ఆ ఇండిసెస్ కన్సాలిడేషన్లో ఉంది, ఆ రోజంతా కన్సాలిడేషన్లో ఉంది కాబట్టి నాకు అక్కడ డికే ఎక్కువ వచ్చేసేసింది. అట్లానే ఎటువంటి ఈవెంట్స్ లేవు కాబట్టి ఆ ఈవెంట్స్ లేని రోజు విక్స్ అనేది డ్రాప్ అయింది. నాకు అది ఫేవర్గా పనిచేసింది. సెల్లర్స్కి ఫేవర్గా ఉంటుంది విక్స్ డ్రాప్ అయితే. కాబట్టి నేను మనీ మేక్ చేయగలిగాను ఆ స్ట్రాటజీలో. అదే స్ట్రాటజీ రేపు, ఇప్పుడు ఇంకో రోజు ఫెడ్, రేపు ఆ తర్వాత రోజు నేను స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రోజు ఫెడ్ పాలసీ ఉంది. ఓకే, ఫెడ్ మీటింగ్ షెడ్యూల్ అయ్యి ఉంది. సో నేను అంతకు ముందు రోజు ఫెడ్ పాలసీకి ముందు రోజు కనుక నేను ఇదే స్ట్రాటజీ షార్ట్ స్ట్రాటజీలో 9:30 అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే వర్క్ అవ్వదు. ఎందుకో తెలుసా, విక్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈవెంట్కి ముందు రోజు విక్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నాకు ఆ స్ట్రాటజీ వర్క్ అవ్వదు. సో ఇంతకుముందు సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అది, కానీ ఈరోజు ఎందుకు వర్క్ అవ్వలేదు, అదే మనం అర్థం చేసుకోవాలి. సో స్ట్రాటజీస్ అనేది, కన్సిస్టెన్సీ అనేది, అది మనం ఇంప్లిమెంట్ చేసే టైము, ఇంప్లిమెంట్ చేసే మార్కెట్, ఆ మార్కెట్ అనాలిసిస్లో ఇది మేజర్. ఓకే, మార్కెట్ అనాలిసిస్ మిగిలిన చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఒక్క స్ట్రాటజీయే మీకు 100% వర్క్ అయితే అందరూ స్ట్రాటజీస్ మీద వెళ్ళి 100% వాళ్ళు మనీ చేసుకోగలుగుతారు కదా. 92% ట్రేడర్స్ ఎందుకు లాస్ అవుతున్నారని చెప్పేసి సెబీ డేటా రిలీజ్ చేసింది. కారణం ఏంటంటే మనము ఎస్పెషల్లీ మన రీటైల్ ట్రేడర్స్ ఓన్లీ స్ట్రాటజీస్ మీద స్టిక్ అయ్యి మనం ట్రేడ్ చేస్తూ ఉన్నాము. ఒక్క స్ట్రాటజీని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తే ప్రాఫిట్స్ చేయలేము. మీకు ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్ ఉండాలి. ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్తో పాటు మార్కెట్ అనాలిసిస్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా మీరు చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా ఈ ట్రేడింగ్ అనేది బిజినెస్, యాక్చువల్గా ట్రేడింగ్ అనేది బిజినెస్, మీరు రెగ్యులర్గా చేసేది బిజినెస్ ఈ ట్రేడింగ్లో. అదే మీరు ఏదైనా బిజినెస్, ఒక మెడికల్ షాప్ రన్ చేయాలనుకోండి. ఒక మెడికల్ షాప్ రన్ చేయాలంటే మీరు ఎన్ని ఫ్యాక్టర్స్ ఆలోచిస్తారు. ఇక్కడ హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయా, సరౌండింగ్స్లో హాస్పిటల్స్ ఉన్నాయా లేవా, కస్టమర్స్ అంటే పేషెంట్స్ ఈ హాస్పిటల్ రీచబుల్ ఉందా లేదా, మనది కంపిటేటివ్గా ఉందా లేదా, మనం మార్కెట్లో ఎక్కువ డ్రగ్స్ అంటే ఈ కెమిస్ట్ వీళ్ళకి సంబంధించి ఎక్కువ మెడిసిన్ డిస్ప్లేలో పెడుతున్నామా లేదా. సో చాలా ఫ్యాక్టర్స్ అనలైజ్ చేస్తాం కదా. మరి ఇది కూడా బిజినెస్సే కదా, ట్రేడింగ్ కూడా, మనం ఆప్షన్ ట్రేడింగ్ కూడా బిజినెస్సే కదా. దీన్ని ఎందుకు ఊరికే అట్లా మనీ పెట్టేసేస్తే వచ్చేయాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నాము. దీని గురించి స్టడీ చేయాలి కదా, దీని గురించి అవగాహన ఏర్పరచుకోవాలి కదా, దీని గురించి పూర్తిగా ప్రాపర్గా మనం ఒక ఎక్సర్సైజ్ లాగా చేయాలి కదా. ఇది కూడా బిజినెస్సే కదా, దీంట్లో కూడా ప్రాఫిట్ లాసెస్ ఉంటాయి కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఒక స్ట్రాటజీతోటే మీకు మనీ రావు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. నాకు ఒక స్ట్రాటజీ చెప్పండి, ఈ స్ట్రాటజీ నాకు ఇంతకుముందు వర్క్ అయింది, ఇప్పుడు వర్క్ అవ్వలేదు, ఉండదండి. ఏ స్ట్రాటజీ కూడాను ఎవరికి కూడాను 100% 100 సార్లు వర్క్ అవ్వదు.
100 సార్లు ఆ స్ట్రాటజీ వర్క్ అయ్యే పని అయితే అందరూ అదే చేస్తారు కదా. నిన్న వర్క్ అయిన స్ట్రాటజీ నేను రేపు కూడా అదే స్ట్రాటజీ చేసుకొని డబ్బులు చేసుకుంటాను కదా, అవ్వదు. సో ఇంకా మిగిలిన చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, సో అట్లానే డిసిప్లిన్. సో మనకి డిసిప్లైన్డ్గా కూడా మనము ట్రేడ్ చేయాలి. సో చాలా డిసిప్లిన్గా ట్రేడ్ చేయాలి. డిసిప్లిన్లో చాలా ఇవి ఉన్నాయి మనకి. ఏంటంటే ఏదైతే మనం ట్రేడ్ ప్లాన్ చేసుకున్నామో ఆ ట్రేడ్ ప్లాన్ ప్రకారమే మనం స్టిక్ అయి ఉండాలి. మనం ఈ మొత్తం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ ట్రేడ్ ప్లాన్లోనే మనం ట్రేడ్ చేయాలి. ఓకే, రిస్క్ రివార్డు ప్రాపర్గా పర్ఫెక్ట్గా మీరు ఏదైతే డిఫైన్ చేసుకున్నారో మీ రిస్క్ రివార్డు డిబేట్ అవ్వద్దు. ఓకే, కంపల్సరీ ఆ రిస్క్ రివార్డ్ని మేనేజ్ చేయండి. అది డిసిప్లిన్గా చేయాలి. అట్లానే ప్రాఫిట్ కూడాను మీరు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోండి. నా విన్నింగ్ రేట్ ఎట్లా ఉంది, సో నేను ఈ ట్రేడ్ ప్లాన్ స్టార్ట్ చేసిన తర్వాత లేదంటే ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ నేను ఫాలో అయిన తర్వాత నా విన్నింగ్ రేట్ ఎట్లా ఉంది, సో ఇది మీరు రివ్యూ చేసుకోండి. నా లిమిట్ లాసెస్, ఈ స్టాప్ లాసెస్ కానివ్వండి, మీ లాసెస్ని ఎప్పుడైతే కట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారో మీరు వదిలేయకుండా ట్రేడ్స్ని యాజ్ ఇట్ ఈస్గా అంతా వదిలేసి, లేదు నేను జీరో అవ్వాలనుకుంటున్నాను, జీరో అయ్యేదాకా వెయిట్ చేస్తానంటే జీరో అయ్యేదాకా అది జీరో అయ్యేలోపు 500 రూపీస్కి వెళ్తుంది. జీరో అవ్వదు, ఎండ్ ఆఫ్ ద డే జీరో అవ్వదు. ఎందుకంటే అండర్లయింగ్ ఇండిసెస్ వచ్చేసేసి, అండర్లయింగ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసేసి డీప్ రెడ్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది, డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. జీరో ఎట్లా అవుతుంది? అది ఇన్ ద మనీకి వెళ్ళిపోయి ఉంటుంది కదా. ఐటీఎం ఆప్షన్ అయిపోతే మీకు నెవర్ బికమ్ జీరో కదా. సో అట్లా ఉండకూడదు. సో మీకు స్టాప్ లాస్ అనేది మీకు కంపల్సరీ చేసుకోవాలి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము మీరు ఈ డిసిప్లిన్ ప్రాపర్గా ఫాలో అవుతూ మీ ట్రేడ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, ఎక్కడన్నా అవసరమైతే మీ ట్రేడ్ ప్లాన్లో చేంజెస్ చేసుకుంటూ మీకు మీరు రివ్యూ చేసుకొని ప్రతి మంత్ కూడాను మంత్ ఆన్ మంత్ మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకుంటూ ఏ విధంగా మనం ప్రాపర్గా దీన్ని హ్యాండిల్ చేయాలని చేసేదాన్ని మీరు చూసుకుంటూ, ఎవరు రారు, ఎవరు చెప్పరు, మీకు మీరే గురువులు. ఈ ట్రేడింగ్కి సంబంధించి మీకు మీరే గురువులు. సో మేము మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళమే తప్ప మేము ప్రతిరోజు మీ ఏలు పట్టుకుని నడిపించేది అవ్వదు, ఎవరికి అవ్వదు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా ట్రేడ్ ప్లాన్ గురించి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, అట్లానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మీ సబ్స్క్రిప్షన్సే మాకు మోటివేషన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.